వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో డీజీసీఏ అలర్ట్ అయింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై డీజీసీఏ ఫోకస్ పెట్టింది. భారత్లో అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. బోయింగ్ విమానాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. డీజీసీఏ ఆదేశాలతో ఎయిర్ ఇండియా చర్యలు ప్రారంభించింది. బోయింగ్ 787 సిరీస్ విమానాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు బోయింగ్ డ్రీమ్ లైనర్కు బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు సాంకేతిక పరంగా భద్రతా పరంగా బెస్ట్ అనే అభిప్రాయం ఉంది. అయితే అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. డ్రీమ్ లైనర్ 787-8 విమానం బాడీని 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మిస్తారు. ఇది స్టీల్ కంటే దృఢమైనది, అల్యూమినియం కంటే తేలికైనది. దీంతో ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుంది. మరోవైపు దీనికి పర్యావరణ హితమైనది అనే పేరుంది. అలాగే అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు దీని సొంతం. దీంతో బోయింగ్ విమానాలను ఎంచుకుంది భారత్. తాజాగా జరిగిన ప్రమాదంతో బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలకు బ్రేక్ వేసే యోచన చేస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ దొరికింది. బ్లాక్ బాక్స్ను విశ్లేషిస్తే అసలు విషయాలు బయటకు రానున్నాయి. మరోవైపు విమానం బయలుదేరే ముందు ఇంజన్ తనిఖీ జరిగిందా, విమానాల్లో తనిఖీలు జరుగుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై డీజీసీఏ ఫోకస్ పెట్టింది. అన్ని బోయింగ్ 787 విమానాల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. మొత్తంగా ఒక చిన్న తప్పు వందల ప్రాణాలను తీసేసింది. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి, ఎయిర్ ఫోర్స్లో ఏరోనాటికల్ ఇంజనీర్గా పనిచేసిన అనుభవం ఉన్న మాధవపెద్ది కాళిదాస్ గారు. మాటలకు అందని విషాదం. నిన్న ఇదే టైంకి మనం డిబేట్లో మాట్లాడడం, మీరు కూడా బయట నుంచి లైవ్లో పాల్గొన్నారు. అంటే అంత సింపుల్గా ఒక విమానం పడిపోతుందా అన్నట్టు. ఎందుకంటే విమాన ప్రమాదాలు చాలా జరిగాయి, మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ అందరూ చూస్తుండగా టేకాఫ్ అయిన ఒక 1 మినిట్ లోపు అది వెంటనే కూలిపోవటం, ఏదో చిన్నపిల్లల విమానంలాగా అనేది అందరికీ కొంత మానసికంగా వేదనకు గురి చేస్తుంది. ఇప్పుడు మనం లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తాం. కరెక్ట్ మన డిబేట్ ప్రారంభానికి ముందు డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాలకు సంబంధించి తనిఖీలు చేపట్టాలి, ఆక్టింగ్ చేయాలని. అంటే విమానాలకు సంబంధించి ఏమైనా అనుమానం ఉందా? విమాన నిర్మాణ లోపం కానీ, ఇంజిన్ లోపం కానీ, ఈ డీజీసీఏ ఆదేశాలపై ఫస్ట్ మీ కామెంట్ ఏంటి సార్? ముందుగా ఇది అత్యంత బాధాకరమైనటువంటిది సార్, చాలా దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటన. మీరు చెప్పినట్టు ఇలాంటి యాక్సిడెంట్ అయినప్పుడు ఖచ్చితంగా ఏదైతే డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ విమానం యొక్క ఆపరేషన్స్ అన్ని రకాలుగా ఇంజనీరింగ్ కానివ్వండి, ఫ్లయింగ్ ఆపరేషన్స్, సేఫ్టీకి సంబంధించినంత వరకు ఇలాంటి ఒక ఇన్సిడెంట్, ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు ముందు విమానాలని కరెక్ట్ ప్రోటోకాల్ ప్రకారము, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారము ఏఓజీ అవుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ అని గ్రౌండ్ చేసేస్తారు. ముందు ఆ ఫ్లీట్ని అంతా గ్రౌండ్ చేస్తారు. గ్రౌండ్ చేసి ఎక్కడెక్కడ ప్రాథమికంగా డౌట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఏ కోణంలో ఏ యాంగిల్లో తేడా వచ్చిందన్నది ఒక ప్రాథమికమైనటువంటి అంచనాకు వస్తారు. ఇందులో 2 రకాలు నిన్నంతా మనం చాలా ఛానల్స్లో డిస్కస్ చేసాము. ఒకటి బాహ్యమైనటువంటి ఒక ఇన్సిడెంట్, రెండవది అంతర్గతంగా సాంకేతిక లోపం. ఎందుకంటే వాళ్ళ ఆ వీడియో చాలా సర్క్యులేట్ అవుతోందండి. సో ఖచ్చితంగా 16-17 నేను చాలా నిశ్చితంగా గమనించాను. 16-17 సెకండ్ల వరకు అది నార్మల్గా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ తర్వాత మెల్లగా కిందకి దిగడం ప్రారంభించాను. అంటే ఒక 800 అడుగులు అంటున్నారు, 500, బట్ వాట్ ఎవర్ అరౌండ్ 700 అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఫర్దర్ గా క్రూజింగ్ అంటారు, లిఫ్ట్ గెయిన్ చేయాలి ఆటోమేటిక్ గా. అది కుదరక, అంటే అసలు టేక్ ఆఫ్ అయినట్టే కాదు, పైగా దాని కింద ఉన్నటువంటి అండర్ క్యారేజ్ ఆర్ నోస్ వీల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్ గా చక్కగా లోపలికి వెళ్ళిపోవాలి పైలట్ ఇంటర్వెన్షన్ తో. కానీ కానీ ఇంజిన్ లో పవర్ లేనందువల్లే అవి అలా ఉండిపోయాయి. అంతే కదా. ఇప్పుడు ఇంజిన్ నుంచి వచ్చే పవర్ నుంచే హైడ్రాలిక్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. హైడ్రాలిక్ ప్రెషర్ ఆ వ్యవస్థ వల్ల అది అవుతుంది. సో అదొక స్పష్టంగా కనపడుతుంది.
దాని తర్వాత బయట నుంచి బర్డ్ హిట్స్ కానీ ఏదైనా ఫారిన్ ఆబ్జెక్ట్ డ్యామేజ్ ఇవి గనక ఇంజన్లోకి ఎంటర్ అయితే బయట నుంచి వచ్చే గాలి యొక్క పీడనం గనక తక్కువ అయిపోతే లోపల ఉన్నటువంటి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు కంబషన్ ఛాంబర్ లో బయట నుంచి వచ్చే గాలిలో ఉండే ఆక్సిజన్ కలిసి ఏ ఇంజన్ అయినా అంతే, అది ఒక 2 వీలర్ కానివ్వండి, ఆటో కానివ్వండి, బస్సు కానివ్వండి, ఇదే ప్రిన్సిపల్. సో ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత సరైనటువంటి పవర్ థ్రస్ట్ జనరేట్ అవుతుంది. సో పైలట్ ఇచ్చినటువంటి మేడేర్ కాల్, చాలా మంది మేడే అంటున్నారు కదండి, మేడే కాదు, MAIDER మేడేర్. అంటే చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నాము, ఏమీ చేయలేము, మా కంట్రోల్ పోయింది, ఉన్న పరిస్థితి ఇది అని చెప్తారు. అది 3 సార్లు చెప్తారు ప్రోటోకాల్ ప్రకారం. నేను ఫలానా పైలట్ ని పేరు చెప్తారు, ఈ ఇంజన్ యొక్క కాల్ సైన్ ఇది, ఇందులో ఇంత మంది ఉన్నాము, ఈ పొజిషన్ లో ఉన్నామని చెప్తారు. సో దాన్ని బట్టి ఏదైనా సహాయక చర్యలు. కానీ ఇక్కడ ఇంజన్ కొంత దూరం, అంటే విమానం కొంత దూరం వెళ్ళి స్టెబిలైజ్ అయిన తర్వాత వెనక్కి వస్తుంది ఏదైనా లోపం వస్తే. అసలు అంత స్కోప్ లేదు. 16-17 సెకండ్ల వరకు ఎగిరి అక్కడి నుంచి కిందకి 7-8 సెకండ్లు, అంటే 25-26 సెకండ్ల టైమింగ్ వాళ్ళు టైమర్ వేసి చూపిస్తున్నారు. ఈ బయట నుంచి అంటే దర్యాప్తు ఇప్పుడు కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అనేది క్షుణ్ణంగా తెలుస్తుంది. సో బయట నుంచి వచ్చినటువంటి బర్డ్ హిట్స్ ఏమైనా అయ్యాయా, ఇస్తే ఆ 2 ఇంజిన్స్ కి ఒకేసారి అవ్వటం అన్నది చాలా అసాధారణమైనది. కానీ అవ్వకూడదని ఏం లేదు. సో ఫారిన్ ఆబ్జెక్ట్ ఏదన్నా వచ్చిందా అన్నది ఫ్లైట్ డేటా రికార్డర్స్ వాటిని చూస్తే గానీ తెలీదు. అంతర్గతంగా ఫ్యూయల్ విమానానికి అందకపోయినా గాలి వస్తోంది బయట నుంచి, ఏ ప్రాబ్లం లేదు. న్యాచురల్ గా ఇందాక చెప్పినట్టు కంబషన్ జరగదు, పవర్ లాస్ అయిపోతుంది. సో ఏమైంది అన్నది మనం ఇప్పుడు ఒక రకమైన ప్రాథమిక అంచనాలు, విశ్లేషణలు, ఊహాగానాలే తప్ప ఇదమిత్తంగా ఇది జరిగింది అన్నది ఎంక్వైరీ తర్వాత పర్ఫెక్ట్ గా బయటకు వస్తుంది. కనుక అతి ముఖ్యంగా మళ్ళా ఇటువంటిది పొరపాటున లోపల ఏదైనా సాంకేతిక పరమైన లోపం ఉన్నదా, మెటీరియల్ ఫెటిక్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం ఆ ఇంజన్ ఆ మోడల్స్ ని గ్రౌండ్ చేసి వాటన్నిటిని క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఎక్కడైనా రొటీన్ చెకప్స్ లో బయటపడని ఏమన్నా ఉంటుందా దీనికి ఉన్న దాంట్లో. సో అవన్నీ తేలిన తర్వాతే ఒక డెసిషన్ తీసుకుంటారు. ఈ లోపల రిపోర్ట్ గనక వస్తే గనక, అయితే ఈ రోజు మీరు అన్నట్టు బ్లాక్ బాక్స్ దొరికింది అన్నారు. సో అందులో అదే నేను ప్రస్తావించబోతున్నాను సార్. ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది కదా సార్, అసలు ఈ బ్లాక్ బాక్స్ లో ఏముంటుంది, ఈ బ్లాక్ బాక్స్ ను ఎట్లా విశ్లేషిస్తారు, అంటే ఎట్లా తెలుస్తుంది వాళ్ళు మాట్లాడుకున్నదా లేదంటే ప్రమాదం ఎట్లా జరిగిందని? ఎందుకంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు బ్లాక్ బాక్స్ కూడా దగ్ధం అయిపోవాలి కదా. అలా కాదు, బ్లాక్ బాక్స్ లో 2 ప్రధానమైనటువంటి రికార్డర్స్ ఉంటాయి. ఒకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటాము, రెండవది ఫ్లైట్ డేటా రికార్డర్. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏం చేస్తుందంటే చిట్ట చివరి సెకండ్ వరకు పైలట్లు వాళ్ళిద్దరితో ఏం మాట్లాడుకుంటున్నారు, కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో ఏం మాట్లాడుకున్నారు, తర్వాత ఇంజిన్ యొక్క నాయిస్లు ఏమన్నా ఉన్నా, అబ్నార్మాలిటీలు అవి ఉన్నా అవి కూడా రికార్డ్ చేస్తాం. రెండవది ఫ్లైట్ డేటా రికార్డర్. ఈ రోజుల్లో దాన్ని డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ అంటున్నారు. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఒక 20-30 ఏళ్ల క్రితము టేప్స్ ఉండేవి అన్నమాట. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగి హార్డ్ డిస్క్ టెక్నాలజీ వచ్చేసిందో, మంచి డిజిటల్ టెక్నాలజీ వచ్చేసిందో, అందులో ఏమవుతుందంటే డేటా ఎక్విజిషన్ యూనిట్ అని ఉంటుంది. ఈ ఫ్లైట్ డేటా ఎక్విజిషన్ యూనిట్ FDAU అదేం చేస్తుంది, కొన్ని వందల సెన్సార్స్ ఉంటాయి ఈ రోజున టెక్నాలజీలో. ఆ సెన్సార్స్ కొన్ని వందలు, ఉదాహరణకి బోయింగ్ 350 లాంటి దాంట్లో దాదాపు 3000 రకాలైనటువంటి పారామీటర్స్ ని పికప్ చేయగలదు. అవన్నిటిని ఈ ఫ్లైట్ డేటా ఎక్విజిషన్ ఏదైతే ఉంటుందో యూనిట్, ఆ సెన్సింగ్ చేసిన ఎనలాగ్ సిగ్నల్స్ ని తీసుకొని చాలా విస్తృతమైన వైరింగ్ ఉంటుంది, దాన్ని డిజిటల్ గా మార్చి లోపల హార్డ్ డిస్క్ లో స్టోర్ చేస్తుంది. అది స్టోర్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే అండి డికోడ్ చేస్తారు. సో ఈ ఫ్లైట్ డేటా ఎక్విజిషన్ యూనిట్, మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, నేను ప్రొఫెసర్ని కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ దాంట్లో కూడా సిస్క్ ఆర్కిటెక్చర్, రిస్క్ ఆర్కిటెక్చర్ అని ఉంటాయి, కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ రిడ్యూసింగ్ సెట్స్. సో ఆ టెక్నాలజీని బేస్ చేసుకొని డేటాని చాలా పర్ఫెక్ట్ గా ఆ హార్డ్ డిస్క్ లో ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టు అయితే నేను కొన్ని ఇమేజెస్ అవి తెచ్చాను, అవి కనుక డిస్ప్లే చేస్తే ప్రేక్షకులు చాలా వరకు బ్లాక్ బాక్స్ అని వింటమే కానీ ఎలా ఉంటుంది చూసి ఉండరు. ఆ ఇమేజెస్ అవి నేను తెచ్చాను ఇంటర్నెట్ నుంచి. ఇవి కావండి, వెనకాల కనపడుతుంది మీ స్క్రీన్ లో సార్ ఇచ్చారు సార్. రైట్, అసలు బ్లాక్ బాక్స్ లో ఏముంది, దానిలో ఉన్న డేటాను ఏ విధంగా
విశ్లేషిస్తారు. దానికి సంబంధించి మనకి ఇప్పుడు ఆన్ స్క్రీన్ వివరించబోతున్నారు మాధవపెద్ది కాళిదాస్ గారు, ఎయిర్ ఫోర్స్ మాజీ ఉన్నతాధికారి, మాజీ ఏరోనాటికల్ ఇంజనీర్. రైట్ కాళిదాస్ గారు, ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది. ఇప్పుడు బ్లాక్ బాక్స్లో ఏముందన్న ఉత్కంఠ, ఉత్సుకత ఎక్కువ మందిలో ఉంది. దాన్ని కొంచెం వివరించండి సార్. ఇప్పుడు మీరు ప్రశ్న అడిగారు, అది ఎంతవరకు సురక్షితంగా ఉంటుంది, ఇదొక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఓకే, బ్లాక్ బాక్స్ అన్నదే పేరుకు బ్లాక్ బాక్స్, బట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, అందరూ చూడొచ్చు ఇక్కడ. అవును సార్. సో అదేమవుతుంది, ఎందుకు ఆరెంజ్ కలర్ లో అంటే ఇప్పుడు విమాన ప్రమాదంలో శకలాలన్నీ పడిపోయిన తర్వాత భూమిలో పడిపోవచ్చు, పర్వతాల్లో పడిపోవచ్చు, ఇన్ఫాక్ట్ నీళ్లలో పడిపోవచ్చు. వాటిని గుర్తించడానికి అత్యంత వీలుగా ఉండేటువంటి కలర్స్ లో ఆరెంజ్ కలర్ ప్రపంచ వ్యాప్తంగా అదే వాడతారు. ఇప్పుడు దాని పైన ఉన్నటువంటి మెటీరియల్స్ అండి, ఎందుకంటే ఎటువంటి పీడనము, టెంపరేచర్ ఎక్కడ దాకా అంటే దాదాపు 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ ని తట్టుకునేటువంటిది, విపరీతమైన షాక్ ని అబ్జార్బ్ చేసేది, వైబ్రేషన్స్ ని అబ్జార్బ్ చేసేది, ఇంపాక్ట్ అంటాం ఇవన్నీ కలిపి. వాటితో ఎటువంటి పరిస్థితుల్లో డ్యామేజ్ కాకుండా, అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఆర్ టిటానియం చాలా స్ట్రాంగెస్ట్ మెటీరియల్స్ తో చేస్తారు. 2-3 లేయర్స్ ఉంటాయి. దాని తర్వాత అత్యంత ముఖ్యమైనది థర్మో అబ్జార్ప్షన్. అంటే మంట వల్ల కానీ ఇతరత్ర లోపల మెమరీ, ఒక నిమిషం చెప్పండి, లోపల మెమరీ యూనిట్, హార్డ్ డిస్క్, ఈ ఫ్లైట్ డేటా ఎక్విజిషన్ యూనిట్ నేను చెప్పింది ఉంటుంది కదా, అది చాలా సురక్షితంగా ఉండటానికి సిలికా మెటీరియల్స్ వాడతారు. ఇట్లా కంపెనీస్, హిల్లర్ కంపెనీ ఏదో స్టాండర్డ్ ఉందండి. ఇవి కాక ఎప్పుడైనా నీళ్ళల్లో పడిపోయినప్పుడు అండర్ వాటర్ బికాన్, అంటే అందులో అల్ట్రాసానిక్ సౌండ్స్ వస్తాయి, దాన్ని పింగర్ అంటారు, PINGER. ఇవి కూడా మిళితమై ఉంటాయి. సో అవి రికవరీ చేయగలిగితే 99.999% డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇందాక మీరు అడిగినట్టు ఎలా చేస్తారు అంటే, ఆ హార్డ్ డిస్క్ ఈ FDAA తీసుకొని నార్మల్ గా హార్డ్ డిస్క్ ని కనెక్ట్ చేసి ఇతర కంప్యూటర్స్ లో అందులో డేటా స్టోరేజ్, టిపికల్ మనం ఏదైతే బ్రౌజ్ చేస్తామో అలా రకరకాల పారామీటర్స్, స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో అవి కొన్ని వందల పారామీటర్స్, ఇంజిన్ కి సంబంధించింది, ఎంత ఆల్టిట్యూడ్ లో ఉంది, అంటే చిట్ట చివరి సెకండ్ వరకు పనిచేస్తున్నంత వరకు ఎంత ఆల్టిట్యూడ్ లో ఉన్నది విమానము, ఎయిర్ స్పీడ్ ఎంత ఉన్నది, ఇంజిన్ పారామీటర్స్, దాని టెంపరేచర్ ఎలా ఉన్నది, ఆయిల్ ప్రెషర్స్ ఎలా ఉన్నాయి. అంటే ఆ కంపెనీ ఎలా అయితే ఈ బ్లాక్ బాక్స్ ని తయారు చేస్తారో వాళ్ళకి స్టాండర్డ్ పారామీటర్స్ ప్రపంచ వ్యాప్తంగా, ఎందుకంటే అనేక టెంపరేచర్ టెర్రైన్స్ అంటాము, వివిధ భౌగోళిక పరిస్థితుల్లో వాడుతుంటారు. దానికి తగినట్టు అన్ని రకాల పరిస్థితుల్ని విశ్లేషించగలిగి చాలా జాగ్రత్తగా దాచుకున్నది. అది కనెక్ట్ చేసిన తర్వాత ఆ అవుట్పుట్స్ వస్తాయి. ఒక్కసారి వెనక్కి చూస్తే కనపడుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆ పైన ఫ్లైట్ డేటా రికార్డరు, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డరు ప్లస్ కాక్పిట్ వాయిస్ రికార్డరు ఉంటుంది. ఒక సిలిండర్ లాగా కనపడుతుంది, చూసారు కదా, అది అండర్ వాటర్ బికాన్ పింగర్ యూనిట్ అన్నమాట. ఈ మూడు కలిసి విమానం టెయిల్ భాగంలో, అంటే ఏదన్నా ప్రమాదం అది జరిగినప్పుడు సో ఇంపాక్ట్ ఎక్కువగా నోస్ భాగంలో అక్కడ అవుతుంది, వెనకాల భాగము కొంచెం లైట్ గా ఉంటుంది, దానికి డ్యామేజ్ అయ్యే ప్రాబబిలిటీను అవసరం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పొజిషన్ లో ఉంచుతారు. సో ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుందండి. అయితే కంపెనీ టు కంపెనీ కొంచెం సైజుల్లో మార్పు. నిన్నటి ప్రమాదంలో కూడా వెనక్కి తోక భాగం సురక్షితంగా ఉంది, బిల్డింగ్ మీద పడి ఉంది, అందుకని చక్కగా బ్లాక్ బాక్స్ దొరికింది అక్కడ. ఇది విమానాలే కాదు, హెలికాప్టర్స్ లో కూడా అలాగే ఉంటుంది. సో ఈ రకంగా చూస్తే ఇక్కడ స్పష్టంగా రాసింది చూడండి, ఫ్లైట్ డేటా రికార్డర్ డు నాట్ ఓపెన్. అంటే కేవలము ప్రమాదం జరిగి విమానాలు, హెలికాప్టర్స్ కుప్పగూలిపోయినప్పుడు దానికి ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ట్రైనింగ్ ఉంటారో ఎటువంటి థర్డ్ పార్టీ డ్యామేజ్ లేకుండా దాన్ని చాలా జాగ్రత్తగా రికవరీ చేస్తారు. ఇటు కనపడుతోంది సిలిండర్ అండి, ఈ చిన్న సిలిండర్ ఉంటుంది, అది నీళ్లలో పడిపోయిన అండర్ వాటర్ బికాన్ నుంచి అవి దాని తగ్గ అల్ట్రాసోనిక్ సిగ్నల్స్ వస్తాయి, దాన్ని డిటెక్ట్ చేసి అంత లోతులోంచి కూడా అంటే బ్లాక్ బాక్స్ నీట్ అడుగుని పడిపోయినా మనం డిటెక్ట్ చేయొచ్చు దీని సహాయంతో. నేల మీద పడ్డ, ఇందాక నేను చెప్పినట్లు చాలా అద్భుతమైన మిశ్రమాలతో మేళవింపుతో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి మెమరీ యూనిట్ ఏదైతే హార్డ్ డిస్క్ ఉంటుందో అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దాన్ని వెంటనే కనెక్ట్ చేసేసి దానికి తగ్గ సాఫ్ట్వేర్స్ తో వస్తే రిపోర్ట్ బయటకు వస్తుంది. ఆ రిపోర్ట్స్ లో ఎనలాగ్ రిపోర్ట్స్ రావచ్చు, ఎలా ఏ పారామీటర్స్ చిట్ట చివరి సెకండ్ వరకు ఉన్నాయని. సో యాక్సిడెంట్స్ లో పైలట్స్ ఏం మాట్లాడారు, ఏటీసీతో ఏం కన్వర్ట్ చేశారు అన్నది చాలా క్లియర్ గా ఉంటుంది. కానీ టెక్నికల్ డీటెయిల్స్ వెళ్ళేటప్పటికి ఏ కాంపోనెంట్ ఫెయిల్ అయింది, ఆ నిమిషం వరకు ఏది ఉన్నది అన్నది వివరాలన్నీ
ఈ కనపడుతున్నటువంటి బ్లాక్ బాక్స్ లో ఉన్నటువంటి ఆ మెమరీ యూనిట్ లో మెమరీ బోర్డ్ లో ఉంటాయి. అవి రెండు విశ్లేషిస్తే చాలా స్పష్టమైన పిక్చర్ వస్తుంది. అంటే విశ్లేషించడానికి అంటే ఎన్ని రోజులు తీసుకుంటారు సార్? అంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది, అహ్మదాబాద్ విమాన ప్రమాదం, బ్లాక్ బాక్స్ ఈ రోజు దొరికింది అంటే ఎప్పటికల్లా రావచ్చు అది? అంటే అట్లా కాదు, ఆ బ్లాక్ బాక్స్ మిల్కింగ్ అనేది ఒక రోజులు అనేవాళ్ళు. దాన్ని అనలైజ్ చేసే యూనిట్స్ ఎక్కడైతే DGCA మోస్ట్ లైక్లీ ఢిల్లీలోనే ఉంటాయి ఈ యూనిట్స్ అన్ని, వాళ్ళ పర్యవేక్షణలో. అతి ముఖ్యంగా ఇది తయారీ చేసిన సంస్థ బోయింగ్ కాబట్టి వాళ్ళ ప్రతినిధులు కూడా వచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో, ప్లస్ ఇందులో ఇన్సూరెన్సులు ఫారినర్స్ ఉన్నారు, సో ఆ లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏం జరిగింది అన్నది బహుశా ఇతర దేశాల వాళ్ళు కూడా ఎవరినైనా పంపిస్తాము, ఎందుకంటే మా పౌరులు చనిపోయారు, కేవలం భారతీయులు కాదు కదా అప్పుడు, ఎందుకంటే ఇందులో గవర్నమెంట్ జియోపొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి దానికి తగిన ప్రోటోకాల్స్ పాటిస్తే ఆ దేశాల నుంచి కూడా టెక్నికల్ పీపుల్ వస్తారా, కానీ ఖచ్చితంగా బోయింగ్ ప్రతినిధులు తయారు చేసిన వాళ్ళు వారు ఆపరేట్ చేస్తోంది టాటా ఎయిర్ ఇండియా అవన్నీ కొనుగోలు చేశారు. సో DGCA ఎవరైతే ఏ కమిటీని అపాయింట్ చేస్తుందో అందులో టెక్నికల్ పీపుల్, ఫ్లయింగ్ పైలట్స్ మిక్స్ అందరు కాంబినేషన్ లో, సో వీళ్ళందరి సమక్షంలో దాన్ని అనలైజ్ చేసి చూసి చాలా జాగ్రత్తగా, ఇందులో హడావిడి పడాల్సిన అవసరం ఏం లేదండి. సో ఎందుకంటే చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. దానికి సంబంధించినటువంటి యూనిట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ యూనిట్స్ లో దాన్ని చాలా జాగ్రత్తగా విశ్లేషించి దాన్ని రిపోర్ట్ తీసుకొని సబ్మిట్ చేసి చాలా డిస్కషన్స్ అయ్యి వాళ్ళు, ఎందుకంటే హడావిడిగా ఇవాళ రేపు ఎల్లుండి ఉండదండి, ఎందుకంటే ఇంతమంది కలిసి వచ్చినప్పుడు ఎవరు ఆలస్యం చేయరు, ఎందుకంటే ఇక్కడ విమానాలన్నీ గ్రౌండ్ చేస్తున్నారు. సో అది చాలా ముఖ్యమైన విషయం. సో ఎక్కడ ఏం తేడా వచ్చింది అన్నది చాలా క్లియర్ అంచనాకు వచ్చిన తర్వాత సో దానికి తగ్గ రిమిడియల్ యాక్షన్ ఏమిటి అన్నది వస్తుంది. దాన్ని బట్టి DGCA స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రివైజ్ చేసి ఈ యాక్సిడెంట్ అయింది, ఈ ఇన్సిడెంట్ అయింది, దీనిలో బయటపడ్డ విషయాలు ఇవి, ఇందులో మానవ తప్పిదం ఏమన్నా ఉందా, మెటీరియల్ ఫెయిల్యూర్ ఉన్నదా, లేదా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ బర్డ్ హిట్స్ అవి గనక జరిగితే అది ఎవరి చేతిలో. మానవ తప్పిదం ఉన్నారు కదా, మానవ తప్పిదం ఉండడానికి ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే అలా కాదు, పైలట్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయే సిచ్యువేషన్ ని, లేకపోతే మీరు అన్నట్టు చాలా వార్తల్లో వస్తున్నాయి నిర్వహణ లోపం ఏమన్నా ఉన్నదా, మెయింటెనెన్స్, అట్లా అన్ని కోణాలు చూస్తారు. ఇప్పుడు అన్ని కోణాలు పరిశీలించినంత మాత్రాన ఈ స్టేజ్ లో మనం ఇక్కడ తప్పుంది అక్కడ తప్పుంది అని చెప్పలేం. ఇవన్నీ ప్రాథమిక అంచనాలు, విశ్లేషణలు మాత్రం. సో అంటే ఇంత ప్రొసీజర్ ఉంటుంది, ఇంత హై లెవెల్, చాలా ఆశ్చర్యకరం. పోనీ ఈ విమానానికి ఎటువంటి హిస్టరీ గానీ ఇటువంటిది అవ్వలేదు, ఇదే ఫస్ట్ డ్రీమ్ లైనర్ విమానంలో, అది చాలా అత్యంత ఆశ్చర్యకరం. ఒక ఇంజనీర్ గా ఇన్నేళ్ల సర్వీస్ ఉన్న దాంట్లో అంతర్గతంగా ఒకేసారి 2 ఇంజన్లు టేక్ ఆఫ్ అయిన ఫ్యూ సెకండ్స్ లో పోవటం అనేది చాలా అరుదు. అది కర్మకాలి మన దేశంలో అయినది, చాలా బాధాకరం. సార్ అంటే మరి ఇప్పుడు ఆల్రెడీ DGCA ఆదేశాలు జారీ చేసింది, మొత్తం ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలు 787 సిరీస్ అన్నిటిని పూర్తిగా ఆడిట్ చేస్తాము అని. అంటే ఇప్పుడు ఎందుకు, అంటే కొంత అనుమానం ఏమైనా ఉందా, అంటే విమానాల్లో కొంత సమస్య ఉందని? సార్ ఉదాహరణకి మనం శరీరంలో ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అన్ని టెస్టులు రాస్తారుగా, సేమ్ ఎనాలజీ అండి. సో ఇంజనీరింగ్ వ్యవస్థ ఇంత పెద్దదయ్యి ఇంత ప్రాణాపాయం అయిపోయి, ప్లస్ కేవలం అన్ఫార్చునేట్ వాళ్లే కాక నేల మీదకి కుప్పకూలిపోయినప్పుడు అక్కడ డాక్టర్స్ కాలేజ్ MBBS వాళ్ళ నేల మీద, సో ఇంత తీవ్రమైనటువంటి అయినప్పుడు అన్ని కోణాల్లో చెక్ చేయాలి, చెక్ చేస్తారు కూడా, అది ఇది అని వదిలిపెట్టరు. అంటే ఏ చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా, ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని చెక్స్ చేసుకున్నంత మాత్రాన అన్ని టెస్టులు, ప్రతి టెస్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంటుందని కాదు. సో అవన్నీ వచ్చిన తర్వాత ఎలాగైతే డాక్టర్ విశ్లేషిస్తాడో, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నానంటే మనకు అర్థం కావటం. సో అలా ఈ నివేదిక వచ్చిన తర్వాత చాలా విస్పష్టంగా ఎక్కడ తేడా వచ్చిందన్న చూస్తారు, చూసి అప్పుడు దానికి సంబంధించిన రిమెడియల్ మెజర్స్, అది మీరు అన్నట్టు ఏ కారణం అనవచ్చు. అంటే మీరు 11 ఏళ్ళు ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు, ఇదే రంగానికి సంబంధించిన వ్యక్తి, ఏరోనాటికల్ ఇంజనీర్ గా ఉన్నారు, ఇప్పుడు ఇదే బోధిస్తున్నారు. అంటే మీ అంచనా ఏంటి సార్? అంటే మీ అంచనా ఏంటి సార్? అంటే కేవలం ఎక్కువ మంది ఇంజన్ ఫెయిల్ అయ్యాయి అన్న దాన్నే ప్రస్తావిస్తున్నారు, రెండోది తనిఖీ లోపం ఉందన్న దాన్ని కొందరు ప్రస్తావిస్తున్నారు. అంటే మనం అట్లా ఇదమిత్తంగా ఇందులోనే ఉన్నది ఏం చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు మన స్టూడియోలో కూర్చొని ఎన్ని విశ్లేషణలు అవి చేయొచ్చు, కానీ అక్కడ జరిగిన దాన్ని బట్టి పైలట్
డిస్ట్రెస్ కాల్ మేడేర్ ఇచ్చారు అంటే విమానంలో ఇది నా కంట్రోల్లో లేని ఏమీ చేయలేని పరిస్థితి. సో మోస్ట్ లైక్లీ విమానం లాస్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అయిపోయి కిందకి దిగిపోయినప్పుడు ఇంజన్ పవర్ లోంచి ఉన్నదే ఎక్కువ అనుమానాలు వస్తాయి. లేదా ఇప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్ ఇంజన్ ఫెయిల్ అయిపోతే ఇంకా హైడ్రాలిక్ సిస్టమ్, లేదా మొత్తంగా ఎలక్ట్రికల్ సప్లై టోటల్ బ్లాక్ అవుట్ కనుక అయ్యి సో ఏ కాంబినేషన్ అయింది, లేదా ఒకటికి మించి 2 అయింది, ఇది ఇంటర్నల్ గా. అది యాక్చువల్గా ఫ్లైట్ డేటా రికార్డరు, కాక్పిట్ వాయిస్ రికార్డరు దొరికినటువంటి శకలాలు చూస్తే కానీ చెప్పలేము. కానీ బయట నుంచి బర్డ్ హిట్స్ వల్ల ప్లస్ ఇంకేదైనా ఫారిన్ ఆబ్జెక్ట్ డ్యామేజ్ అయిందా, అది వేరే యాంగిల్. సో ఈ 2 యాంగిల్లో సర్వసాధారణంగా ఇలాంటి దాంట్లో విమానం నియంత్రణ కోల్పోవటం, లేదా కంట్రోల్స్ ఉంటాయి, ఫ్లాప్స్ కానీ ఎలిలాన్స్ కానీ రడర్స్ కానీ, సో అవి పని చేయలేదా, జామింగ్ ఏమన్నా అయిందా. అయితే ఇప్పుడంతా ఫ్లై బై వైర్ సిస్టమ్ అండి. ఒకప్పుడు ఎలక్ట్రో మెకానికల్ కంట్రోల్స్ ఉండేవి మాన్యువల్ గా, ఇప్పుడంతా ఫ్లై బై వైర్ సిస్టమ్ కాబట్టి చాలా సెన్సిటివ్ ఉంటాయి, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, చాలా ప్రిసిషన్ గా ఉంటుంది. సో ఈ టెక్నికల్ అంశాలన్నీ పూర్తి స్థాయిలో బ్లాక్ బాక్స్ ని విశ్లేషిస్తే కానీ ఆ ఇంజనీర్లు, అందులో ఉన్నటువంటి ఫ్లయింగ్ పీపుల్ ఆ టీమ్ కాంబినేషన్ లో ప్లస్ బోయింగ్ వాళ్ళ సమక్షంలో చేస్తే మనకి వెంటనే బయటకు వస్తుంది. థ్యాంక్ యూ కాళిదాస్ గారు. అసలు ఈ బ్లాక్ బాక్స్ ఏంటి, ఇన్ డీటెయిల్ గా దాన్ని ఎట్లా విశ్లేషిస్తారన్న అంశాలని చాలా సోదాహరంగా వివరించారు మీరు. మనం చూస్తున్నాం ఏరోనాటికల్ ఇంజనీర్, మాజీ ఏరోనాటికల్ ఇంజనీర్ మాధవపేట కాళిదాస్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే బ్లాక్ బాక్స్కి సంబంధించి దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారన్న అంశంతో పాటు ఆయన ప్రధానంగా మేజర్ కాల్ ఇచ్చారంటే ఖచ్చితంగా అంటే విమానం దాని సామర్థ్యాన్ని అంటే ఇంజన్ పని చేయట్లేదన్న ఒక బలమైన సిగ్నల్ పంపించడమే అవుతుంది. కాబట్టి అసలు ఏం జరిగింది, ఇంజిన్ ఆగిపోయిందా, లేదంటే పూర్తిగా పవర్ సప్లై ఆగిపోయిందా, ఎలాంటి సమస్య ఎదురైంది, లేదంటే లోపట ఉన్న కంట్రోలింగ్ కీస్ అవి ఏం పని చేయలేదా, ఇలాంటి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తులోది తేలబోతుంది అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాటి స్పెషల్ డిబేట్.